శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సత్సంగ పరివారానికి సాదర ఆహ్వానం. జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనం జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్యలహరి స్తోత్రంలోని 7వ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గం గణపతయే నమః. శ్రీమాత్రే నమః. పునఃకాంచీదామా కరికలభ కుంభస్తనత పరిక్షీణా మధ్యే పరిణత శరశ్చంద్రవదనా ధనుర్బాణాన్ పాశం శృణిమపి దానాకరతలైః పురస్తాదాస్తాం నః పురమధిదుదాహో పురుషికా. శ్రీమాత్రే నమః. పరిబ్రహ్మ స్వరూపిణి జగన్మాత యొక్క దివ్య మంగళ స్వరూపము యొక్క విషయములను తెలియచేస్తూ ఆచార్యులు వారు ఈ శ్లోకంలో వర్ణించి ఉన్నారు. ఆచార్యుల వారి భావన: ఓ జగన్మాత, శరదృతువులో గగన మండలములో కనుల పండుగగా కనిపించే కళలతో కూడిన చంద్రబింబ ఆకృతి కలిగిన ముఖవచ్చస్సుతో ప్రకాశిస్తూ భక్తులను ఆదుకోవటానికై పాశం, అంకుశం, విల్లు, శరములు ధరించి 4 భుజములతో బాసిల్లుచున్నావు కదా. ఏనుగుగున్నల కుంభములను పోలి ఉన్న వక్షస్థలముల భారముచి కొంచెం ముందుకు వంగి సన్నని నడుముతో ఉన్నావు. బ్రోగుచున్న బంగారు మొలనూలు ధరించిన తల్లి, నీ దివ్యమంగళ స్వరూపం త్రిపురములను హతమార్చిన శివుని అహంకార స్వరూపమై నీవు మా మదిలో సాక్షాత్కరించవా. అంతరార్థం ఏమనగా, జగన్మాత స్వరూపం బాహ్యంగా ఎవ్వరికి కనపడదు. దీనిని మనస్సులో మాత్రమే సాక్షాత్కరింప చేసుకోవాలి. మనస్సులో సాక్షాత్కరింప చేసుకునే జగన్మాత స్వరూప వర్ణనే ఆచార్యులు వారు ఈ శ్లోకంలో తెలియజేసినారు. సమయాచార పరులకు చతుర్విధైక్యానుసంధాన మహిమచే మణిపూర చక్రమున భగవతి రూపము ఎట్లు స్ఫురించును, ఆ రూప వర్ణనే ఈ శ్లోకం. శ్లోకార్థం, అంతరార్థం: వణ కాంచీధామ సింజన్ మణిమేఖల, మెరయుచున్న మణులు గజ్జలతో ఉన్న మొలనూలు కలది. కరికలభ కుంభస్తనత, కరికలభ కుంభస్తనత, ఏనుగుగున్న కుంభములతో తుల్యమునైన స్తనముల వలన కొంచెము ముందుకు వంగినది. పరిణత శరశ్చంద్రవదన, పరిణత సంపూర్ణ కళలతో కూడిన శరత్కాల చంద్రుని వంటి మోము కలది. పురమతితు, త్రిపురాసురులను వధించిన వాడని, త్రిపురా బీజములను మూటిని వధించి నవనీతము తీయువాడు రుద్రుడు. అహో పురుషిక, ఆహా ఆశ్చర్యవాచకము. పురుష శబ్దము పరమాత్మవాచి అయి అహంకార శబ్దవాచ్యముగా కనిపించుచున్నది. భగవతి శివుని అహంకార రూపం. ధనుర్బాణాన్
పాసం శృణిమపి దధాన. చెరుకు విల్లు, పుష్పబాణములు, సువర్ణమయ పాశము, సువర్ణమయ అంకుశము ధరించినది. పై చేతులు యందు పాశ అంకుశములు, దిగువ చేతులు యందు ధనుర్బాణములు ధరించి ఉన్నది. ఆహో పురుషిక దర్పాతిశయ సంభావన. ఆచార్యులు వారు భగవతిని ఈ శ్లోకంలో భగవతి యొక్క రూప స్థూలాకృతి, మంత్రకృత సూక్ష్మాకృతి, పరాస్వరూప వాసన మాయాకృతి ఈ మూడింటిని చెప్పి ఉన్నారు. అకారము బ్రహ్మము, హకారము శక్తి. రెండింటిని దగ్గర చేర్చగా అహం అగును. ఇది ప్రత్యేగాత్మ అను పురుషుడు. గజ్జెల మొలనూలు కుండలిని సాధకునికి ఆజ్ఞా చక్రాంతమందు వినిపించు నాదము. సహస్రారమున పరాశక్తి చంద్రజ్యోత్స్న. ఇది సాధకునికి భగవతి పరిణత శరశ్చంద్రవదన రూప దర్శనం అయి ఉన్నది. లలితా సహస్రంలో హయగ్రీవులు వారు శాతూదరి శరశ్చంద్రవదన రణకింకిణి మేఖల అని భగవతిని స్తుతించారు. శాతోదరి, శాత కృశించిన, ఉదరి పొట్ట కలది, కృశించిన ఉదరము కలది, హిమవంతుని కుమార్తె. సతోదరుడు అనగా అనేక గుహలు కలవాడు హిమవంతుడు. ఆయన కుమార్తె హైమవతి శాతోదరి. తనూకరణే శాతం కృశం ఉదరం యస్యాస్స శాతోదరి. శరశ్చంద్రవదన, శరత్కాలమందలి చంద్ర చంద్రునితో నిభా సమానమగు ఆనన ముఖము కలది. శరత్కాలికేన చంద్రేణ తుల్యమాననం ముఖం యస్యాహ. శరత్కాలమందలి చంద్రునితో సమానమైనది. భక్తులకు ఆమె మోము శరశ్చంద్రుని వలె సంతసము అనగా ఆహ్లాదము కలిగించున్నది. రణకింకిణి మేఖల, శబ్దించుచున్న చిరుగంటలు గల మొలనూలు కలది. రణంత్యః కింకిణయః క్షుద్రఘంటిక యస్యాం తాదృశీ మేఖల రసన యస్యాస్య. ధ్వనించుచున్న చిరుగంటలు గల వడ్డాణము కలది. కింకిణి అనగా చిరుగంట అని అర్థము. మేఖల అనగా వడ్డాణము. జగదంబ విచిత్రమాత్ర కిం పరిపూర్ణ కరుణాశ్చేన్మయీ అపరాధ పరంపరావృతం మహిమాత సముపేక్షతే సుతం. ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ. జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలుగుగాక. నమః శివాయ చ నమః శివాయ. శ్రీమాత్రే నమః.